హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది మేము ఇప్పుడు కూర్గ్‌లోని కావేరి నిసర్గధామాన్ని చూపించబోతున్నామని. నా ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మేము ఈ ట్రిప్‌కి చాలా రోజుల ముందే వెళ్ళాము. అండ్ ఈ మధ్య నా జాబ్‌లో చేంజెస్ వల్ల అండ్ నా లైఫ్ స్టైల్‌లో చేంజెస్ వల్ల ఈ వీడియోని పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ వీడియో కూర్గ్ సిరీస్‌లోనే ఫస్ట్ వీడియో. ఈ కూర్గ్ సిరీస్ మీద యూట్యూబ్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఎవరు చూపించనంత డీటెయిల్డ్‌గా, క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాము. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. ఇది టోటల్ 3 డేస్ ట్రిప్. మేము డే 1 ఎర్లీ మార్నింగ్ 6:30కి బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాము. మేము ట్రిప్స్ వేసిన ప్రతిసారి దినానే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తనకి రెస్ట్ దొరకట్లేదని ఈసారి మేము ప్యాకేజ్ మాట్లాడుకుని వెళ్ళాము. మీలో ఎవరికన్నా టూర్ ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా జర్నీలో విహాకృష్ణ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని తనకి ఒక బుక్ అండ్ క్రేయాన్స్ ఇచ్చాము. మాకు బెంగళూరు నుండి కావేరి నిసర్గధామాకి రావడానికి అన్ని బ్రేక్స్తో కలిపి 5 hours అయింది. మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే రీచ్ అయ్యే వరకు మాకు బెంగళూరు ట్రాఫిక్ వల్ల టైం వేస్ట్ అయింది. మేము ఈ ట్రిప్ మార్చ్ మంత్ అండ్ లాంగ్ వీకెండ్ వస్తే ప్లాన్ చేసాము. మాలాగే చాలామంది ప్లాన్ చేసినట్లున్నారు, అందుకనే హెవీ ట్రాఫిక్ ఉంది మైసూర్ వైపు. బట్ వన్స్ ఎక్స్ప్రెస్ హైవే రీచ్ అయిన తర్వాత జర్నీ బాగుంది. ఇంకా మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మా విహా ఏమో కేసరి బాత్ చూడగానే స్వీట్ అని ఫుల్ ఎక్సైట్ అయింది. ఈసారి మేము ఇలా ప్యాకేజ్ మాట్లాడుకొని రావడం వల్ల నాకు కొంచెం శ్రమ తప్పింది, ఎందుకంటే దినా కూడా విహాని కొంచెం ఆడించాడు. లేకపోతే ప్రతిసారి దినా డ్రైవ్ చేస్తూ ఉంటే విహా నా దగ్గరే కూర్చొని ఉండేది. ఇంకా మేము ఆల్మోస్ట్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇంకా కూర్గ్ ట్రిప్ అంటే అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ ఈ ప్లేస్కే వస్తారు. అసలు ఈ నిసర్గధామ అనేది ఒక చిన్న ఐలాండ్. ఇక మనం నిసర్గధామ మెయిన్ ఐలాండ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అండ్ షాపింగ్ ఏరియా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ ఏరియాతో పాటు కొన్ని గేమ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ అంటే మెయిన్గా కూర్గ్ స్పైసెస్, హోమ్ మేడ్ వైన్ అండ్ చాక్లెట్స్ దొరుకుతాయి. ఫస్ట్ టైం కూర్గ్ వచ్చిన వాళ్ళు తొందరపడి అన్నీ ఇక్కడే షాపింగ్ చేయకండి. మనం కూర్గ్లో వెళ్ళే ప్రతి ప్లేస్లో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఈ షాపింగ్ ఏరియా లోపల నుండే వెళ్ళాలి. ఇక్కడ షాపింగ్తో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. లాంగ్ వీకెండ్ కావడంతో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో చెప్పా కదా, కూర్గ్ స్పైసెస్ అవన్నీ ఇవే. సో మీరు కూర్గ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి.
నేనైతే నెక్స్ట్ ప్లేసెస్లో ఇవన్నీ దొరుకుతాయా లేదా అని చాలా వరకు అన్నీ ఇక్కడే కొనేసాను. సో మీరైతే వెయిట్ చేసి నెక్స్ట్ ప్లేసెస్లో కొనుక్కోండి. ఇంకా మనం ఐలాండ్ లోపలికి వెళ్దాము. దానికి మనము ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక నుండి నేను మ్యాక్సిమం మ్యూజిక్ పెట్టకుండా ఆ నేచర్ సౌండ్స్ని మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. హాయ్ విహా, వాట్స్ దిస్? ఎలిఫెంట్. ఇక ఇదే ఆ ఐలాండ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలంటే మనం ఈ కేబుల్ బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి. చాలామంది ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఫొటోస్ దిగడం కోసమే వస్తుంటారు. లాంగ్ వీకెండ్ కావడంతో ఇది కూడా చాలా బిజీగా ఉంది. అది నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళా నాన్న దగ్గరికి వెళ్ళు. நீங்க போயிட்டு வாங்க, உங்களுக்கு ஆசையா இருக்குல்ல என்ன நீங்க. Yeah, wait, let's go. Wait. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బోటింగ్ కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ క్రౌడ్ చూసాక మాకైతే ఇంట్రెస్ట్ పోయింది. మనం కేబుల్ బ్రిడ్జ్ దాటి వచ్చాక ఇక్కడ మనకి ఐలాండ్ మ్యాప్ ఉంటుంది. విహా, ఓం స్వామి. ఇక్కడ కావేరి మాతది చిన్న గుడి ఉంది. ఏమైనా టెంపుల్స్ చూస్తే చాలు మా విహార్ పెద్ద భక్తురాలు అయిపోతుంది. ఇక్కడ మనకి లంచ్ కోసం ఐలాండ్లోనే ఒక హోటల్ ఉంది. ఇది చాలా చిన్న ఐలాండ్, నడుస్తూనే ఐలాండ్ మొత్తం కవర్ చేసేయచ్చు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బర్డ్ శాంక్చురీ. అలాగే ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ పిల్లల కోసం ప్లే గ్రౌండ్ లాగా ఉంది, బట్ అది నాకు అంత సేఫ్టీ అనిపించలేదు. ఎస్ విహా. ఏదో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని మేము మార్చ్లో వచ్చాం, కానీ ఇదైతే మాత్రం వింటర్లో చూడాల్సిన ప్లేస్. ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. లంచ్ చేశాక బర్డ్ శాంక్చురీ అండ్ ఆ స్టాచ్యూస్ని మీకు చూపిస్తాము. ఈ హోటల్ అంబియన్స్ కూడా బాగుంది నేచర్కి మధ్యలో. ఇప్పుడు నాన్ వెజ్ తింటూ నడుస్తామా? నాన్ వెజ్లు ఏమున్నాయి? అది హోటల్లో చూద్దాం కానీ నైట్ ప్రస్తుతానికి.
నో అంట. సరే నువ్వు బర్డ్ శాంక్చురీకి వెళ్ళే ముందు ఇందాక చూపించిన బోటింగ్ ఏరియా చాలా బాగుంది. మీకు అది కొంచెం దగ్గర నుండి చూపిస్తాను. ఇక్కడ నిలబడి హాయ్ విహా. నువ్వు చేయాల్సింది నాన్న. అదే అనుకో కాసేపు క్రియేటివిటీ చూడు ఈ చెట్టు కాలు లాగా అదే బా భలే ఉంది. మీకు వినిపిస్తుందో లేదో కానీ నాకైతే ఈ నేచర్ సౌండ్స్ అండ్ బర్డ్ సౌండ్స్ వింటూ ఇలా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా లైఫ్ స్టైల్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇన్ కొడగు అని. ఇలా డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన స్టాచ్యూస్ అన్నీ ముందు ముందు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. Viha, what happened to them? They are zombies. Viha, zombie. ఓకే, హట్ స్టైల్ చూడగానే వాడికి ఆ పాట గుర్తొస్తుంది. फोन लड़का रहा वीडियो Oh no.
ఇక్కడ మనం బర్డ్స్ పార్క్కి వచ్చాము. ఇక్కడ మనం ఇగ్వానాతో ఫోటో కూడా దిగొచ్చు. అలాగే ఇక్కడ ఆస్ట్రిచ్కి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. బెంగళూరు కబ్బన్ పార్క్ అండ్ బన్నేరుగట్ట చూసిన వాళ్ళకి ఈ ప్లేస్ అంత ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు. ఇక్కడ నుండి నేను మీకు ఆ బర్డ్ సౌండ్స్నే వినిపిస్తాను. మన ఛానల్ నుండి కూర్గ్ సిరీస్లో ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఇంకా ఈ బర్డ్ పార్క్ని చూసి ఎంజాయ్ చేయండి. అమ్మో उंगली मत करो, उंगली मत करो. हाँ, नो 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 ऐसा नहीं करता. हाँ नो नो बस यार ऐसे करेगा खचुक कर it bite you ऐसे कर scratch you ऐसा करके. हाँ पैरेट दा అది ఫ్రెండ్ చూడు ఆపిల్ చూడు ఫోటోలో ఆపిల్ చూసాక నాకు అదేం చెయ్యదా తొండ Pico no. See? Pico में जा रहा बाहर. రింగ్ ఉంది మీకుందా ఏముంది రింగ్ రింగ్ ఆహా చెవులకు అంటది లేదా అది అది విహా ఆస్ట్రిచ్ హాయ్ ఆస్ట్రిచ్ అయిపోయిందా ఏంది అడుగు వస్తున్నది so cute देखो बाहर कौन सी चिड़िया है. ये पता नहीं अच्छा छू क्या అది జుమాని సినిమా చూసిన తర్వాత ఇది భయం వేస్తుంది అంతకుమంది భయం ఉండేది కాదు వీడికి అరిసేదే బాగుంది ఫీడ్ సరిపోయింది ఫుడ్ లేదు బేబీ ఇప్పుడు ఇంకా జబ్బలకి చెప్ప మర్చిపోయిన పాట
దీనిగా ఇద్దరం కలిపి 400